హరే కృష్ణ భక్తులందరికీ రెండవ రోజు 18 రోజుల క్లాస్లో రెండవ అధ్యాయం మూడవ రోజు రెండవ అధ్యాయం అందరికీ కూడా స్వాగతం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ చాప్టర్ డిస్కస్ చేస్తాము. అది భగవద్గీతలో సాంఖ్యయోగం. అంటే ఇందులో భగవద్గీత సారాంశం అంతా కూడా మొత్తం ఈ చాప్టర్లో భగవంతుడు చాలా బ్రీఫ్గా చెప్పేయటం జరిగింది. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయము. చూద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తు తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ ఈరోజు ముందుగా చెప్పినట్లు మన భగవద్గీతలోని రెండవ అధ్యాయము. సో సాంఖ్యయోగము అని దీనికి పేరు. ఇది గీతా సారాంశము అంతా కూడా ఉంది కాబట్టి గీతాసారము అని కూడా మామూలుగా దీనిని అంటూ ఉంటారు. యోగం అయితే సాంఖ్యయోగము అంటే ఆత్మజ్ఞానము. ఆత్మ అంటే ఏమిటి అనేది మనందరికీ కూడా ఎప్పుడు వచ్చేటటువంటి డౌట్ చాలామంది, అసలు ఆత్మ ఏమిటి అన్నది. ఆ ఆత్మజ్ఞానాన్ని ఇక్కడ చాలా వివరంగా, దిస్ ఈజ్ ది ఓన్లీ చాప్టర్ అన్నమాట. ఆత్మజ్ఞానం గురించి చెప్పే చాప్టర్ ఇది ఒక్కటే భగవద్గీతలో. మిగిలినవి గీతా సారాంశం అంతా కూడా ఇందులో ఉందని చెప్పాను కదా. సో ఆత్మజ్ఞానము, ఆ తర్వాత ఇంకేమిటి కర్మయోగం, నిష్కామ కర్మయోగము నిష్కామ కర్మయోగం అంటే ఏమిటి, తర్వాత మీ స్వధర్మం యొక్క బాధ్యతలు ఏమిటి, స్వధర్మం అంటే ఏమిటి, ఎలా ఉండాలి, ఆ స్వధర్మాన్ని ఏ విధంగా నిర్వర్తించాలన్నది. ఆ తరువాత స్థితప్రజ్ఞత, ఆఖరుగా స్థితప్రజ్ఞత అంటే ఏమిటి, స్థితప్రజ్ఞుల లక్షణాలు ఏమిటి అన్నవన్నీ కూడా చూస్తాం. ఇవన్నీ కూడా మనకు తర్వాత చాప్టర్స్లో వివరంగా చెప్తారు. ఈ చాప్టర్లో బ్రీఫ్గా అంటే క్లుప్తంగా భగవంతుడు మొత్తం సారాంశాన్ని చెప్పటం జరిగింది. సో ఈ చాప్టర్ ముఖ్యమైనటువంటి చాప్టర్. అయితే ఈ మిగిలిన విషయాలన్నీ, మిగిలిన ఈ కర్మయోగము, నిష్కామ కర్మ, ఆ తర్వాత స్వధర్మము, తర్వాత స్థితప్రజ్ఞత, దాని లక్షణాలు, స్థితప్రజ్ఞ లక్షణాలు, ఇవన్నీ కూడా ముందు డీటెయిల్డ్గా చూస్తాం. కానీ చూడండి ఒక్కటి ఏమిటంటే ఆత్మజ్ఞానం. అది ఈ ఒక్క చాప్టర్లోనే చెప్పబడింది. సో ఆత్మజ్ఞానాన్ని ఇక్కడ మనం వివరంగా తెలుసుకుందాము. సో కొంచెం ఇది ఇంపార్టెంట్ చాప్టర్ కాబట్టి శ్రద్ధగా వినవలసిందిగా మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేస్తూ శ్లోకం స్టార్ట్ చేద్దాము. మొట్టమొదటిగా సంజయ ఉవాచతో ప్రారంభమవుతుంది. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టాం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సో ఇది సంజయుడు చెప్తున్నాడు. సో మీకు గుర్తుంటే నిన్నటి అధ్యాయంలో ఏం చెప్పుకున్నాము, ఈ అర్జునుడి యొక్క విషాద స్థితి చెప్పుకున్నాము. ఈ చిత్రంలో కూడా మీకు కనిపిస్తోంది. అర్జునుడు నేను ఈ యుద్ధం చేయలేను, ఎందుకు, కారణాలు ఏం చెప్పాడు, 5 కారణాలు చెప్పాడు. ఒకటి కరుణ, నేను అంటే జాలితో నేను వీళ్ళందరినీ చంపలేనండి. 2 వీళ్ళందరినీ చంపి వచ్చే రాజ్యం వల్ల నాకు సుఖం ఏముంది, నాకు సుఖం లేదు. 3 ఏం చెప్పాడు, ఇవి కులభ్రష్టత, అదే వంశనాశనం జరుగుతుంది. సో అందుకని కూడా నేను ఇది చేయలేను. తర్వాత పాపభీతి
వస్తుంది, పాపం చుట్టుకుంటుంది, అందుకు చేయలేను. చివరికి ఏమంటాడు, ఐదవది అనిశ్చయత. అసలు నేను నిశ్చయం ఏదైంది నిశ్చయం చేసుకోలేకుండా నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నాను అని చెప్పి దుఃఖంగా అర్జునుడు ఉండటం మనం చూసాం. సో తం తథా కృపయావిష్ట, ఇలా జాలి వలన జాలిని ఆవిష్ట అంటే కరుణ ఆవహించి జాలి ఆవహించి ఉన్నటువంటి తర్వాత అశ్రుపూర్ణాకులేక్షణం అంటే కంటి నిండా నీళ్ళతో నిండి ఉన్నటువంటి కళ్ళతో ఉన్నవాడిని, విషీదంతం అంటే దుఃఖమైనటువంటి వదనంతో దుఃఖంతో నిండిపోయి ఉన్నవాడిని ఇదం వాక్యం ఈ రకమైన మాట ఉవాచ పలికారు మధుసూదన అంటే శ్రీ మధుసూదన అని చెప్తున్నారంటే శ్రీకృష్ణుడు. సో మనస్సు తం తథా కృపయావిష్ట అంటే ఇలా కరుణతో కూడి ఆవహించి కంటి నిండా నీళ్లు నింపుకుని దుఃఖమైన విషాదవదనంతో ఉన్నటువంటి అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికారట. సో ఇదంతా చూసి శ్రీకృష్ణుడు ఏమంటున్నారో చూద్దాం. అర్జునుడు చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత శ్రీకృష్ణుడు శ్రీ భగవానువాచ, సో ఏమంటున్నారు, శ్రీ భగవానువాచ కుతస్త్వాకష్మలమిదం విషం ఇదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. సో అసలు ఇలాంటి నీకెక్కడి నుంచి కుతస్త్వ నీకెక్కడి నుంచి ఈ కష్మలం ఇదం ఈ కల్మషం అంటే ఈ భావాలన్నీ అసలు నీకు ఎక్కడి నుంచి విషమే ఈ పరిస్థితిలో సముపస్థితం నిండిపోయి ఉన్నావు ఈ భావాలతో, నీకు అసలు ఎక్కడి నుంచి ఈ ఆలోచనలన్నీ వస్తున్నాయి ఇలాంటి పరిస్థితిలో నీకు. అనార్యజుష్టం ఇది ఆర్యుల యొక్క లక్షణం కాదు. ఆ తర్వాత అస్వర్గ్యం నీకు స్వర్గలోక ప్రాప్తి కూడా కాదు ఈ రకమైన ఆలోచన భావం ఉండటం. అకీర్తికరం నీకు కీర్తి కూడా రాదు, నీకు అపకీర్తి వచ్చే ఆలోచనలు చేస్తున్నావు నువ్వు. నీకు ఇలాంటి క్లిష్ట సమయంలో ఇలాంటి బుద్ధి నీకెలా ఆవహించింది? ఇది అనార్య, ఇది గౌరవనీయం కాదు. నీకు స్వర్గలోకం దివ్యలోకాలు ఇవ్వదు, ఆ తర్వాత నీకు కీర్తి కూడా ఇవ్వదు, నీకు అపకీర్తిస్తుంది అర్జున ఇది అని చెప్పి, ఇది గౌరవనీయమైన వ్యక్తికి తగదు, నీ ఇలా ఉన్నత లోకాలకు దారి తీయకపోగా నీకు అపకీర్తి పాలు చేస్తుంది అని చెప్పి భగవంతుడు ప్రారంభించారు. అర్జున ఉవాచ, అప్పుడు అర్జునుడు అంటున్నాడు ఏమని, సో ఆ తరువాత ఈ మాట అన్న తరువాత అర్జునుడు ఇంకా 10వ శ్లోకం వరకు తన యొక్క డౌట్స్ ఇంకా వ్యక్తం చేస్తూ ఉన్నాడనమాట. ఏమని, కథం భీష్మం అహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన. సో వరిసూదన అంటే శత్రు సంహార, మరి ఈ భీష్ముడును ఆ తరువాత ద్రోణుడును వాళ్ళు నాకు పూజార్హ్యులు, వాళ్ళని నేను ఈ బాణాలతో ఎలా ఇషుభి ప్రతియోత్స్యామి, ఇషుభి అంటే బాణాలతో నేను ఎలా వాళ్ళను ఎదుర్కోగలను, ఎలా వాళ్ళ మీద ఈ బాణాలను వదలగలను చెప్పు, పూజార్హులు కదా వరిసూదన శత్రు సంహార, వాళ్ళు నాకు పూజార్హులు, వాళ్ళ మీద నేను బాణాలు ఎలా వేయగలను అని అంటున్నాడు. భీష్మ ద్రోణులు వాళ్ళ తాతగారు గురువు గారు కాబట్టి ఇక్కడ చిత్రంలో చూపిస్తున్నాడు. భీష్ముణ్ణి ద్రోణుణ్ణి అర్జునుడు అడగటము. అప్పుడు ఇంకా ఏమంటున్నాడు అర్జునుడికి ఇంకా డౌట్లు అనమాట. ఈ మాట భగవంతుడు నీకు ఇది అపకీర్తికరము, అనార్యజుష్టము, తరువాత నీకు స్వర్గలోక ప్రాప్తి కాదు కదా, నీకు అపకీర్తి కూడా వస్తుందని చెప్పిన తర్వాత కూడా అడుగుతున్నాడు, మరి వీళ్ళందరినీ నేను ఎలా చంపుతాను, నా గురువులు నా తాత వీళ్ళందరినీ అంటే అప్పుడు అని అంటూ, ఇది కూడా ఒక ముఖ్య శ్లోకం. ఇందులో చాలా ముఖ్య శ్లోకాలు ఉన్నాయి 2వ అధ్యాయంలో. ఇది కూడా ఒకటి అర్జునుడు పలుకుతున్నాడు ఇంకా. కార్పణ్యదోషోపహత స్వభావా
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేత యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. కార్పణ్య దోషం అంటే ఈ మమకారము అనే దోషంతో నిండిపోయి ఉన్న స్వభావంతో ఉన్నాను నేను. ఈ దోషంతో పృచ్ఛామి త్వాం అంటే నువ్వు నాకు చెప్పు ధర్మ సమ్మూఢ చేత. ఎందుకంటే నేను ఈ ధర్మ సమ్మూఢ, ఏది ధర్మమో తెలియని ఒక అయోమయ స్థితిలో ఉన్నాను. యచ్ఛేయస్యాన్ నిశ్చితం, ఏది శ్రేయస్కరమో నిశ్చితంగా అంటే క్లియర్గా నాకు బ్రూహి తన్మే చెప్పు నువ్వు. శిష్యస్తేహం నేను నీ శిష్యుణ్ణి, షాధి మాం త్వాం ప్రపన్నం నీకు శరణు, నిన్ను శరణు నిన్ను మాం నిన్ను త్వాం నేను ప్రపన్నం అంటే శరణు వేడుతున్నాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో ఈ కార్పణ్య దోషోపహత స్వభావ, ఈ మమకారం అనే దోషంతో ఈ స్వభావంతో నేను ఆ కారణంగా పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత, ధర్మమేదో తెలియని ఒక అయోమయ స్థితిలో నేను ఉన్నాను. యచ్ఛ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే, ఏది శ్రేయస్కరమో నిశ్చయంగా నాకు నువ్వు బ్రూహి చెప్పు. శిష్యస్తేహం నేను నీ శిష్యుణ్ణి, షాధి మాం త్వాం ప్రపన్నం నిన్ను నేను శరణు వేడుతున్నా, నీకు శరణాగతుడను. కాబట్టి నాకు ఈ మమకార దోషంతో నాకు అసలు కర్తవ్యం ఏమిటో తెలియని, ధర్మం ఏమిటో తెలియని ఒక అయోమయ స్థితిలో ఉన్నాను. నిజంగా ఏది శ్రేయస్కరమో చెప్పమని నేను నీ శిష్యుణ్ణి, నిన్ను శరణాగతి మనస్తత్వంతో నిన్ను వేడుకుంటున్నాను. దయచేసి నాకు ఏది శ్రేయస్కరమో చెప్పు. సో ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, అసలు ఈ భగవద్గీత అంతా కూడా భగవంతుడు చెప్పటానికి కారణం ఏమిటి, ఈ ఈ పద్యంలో ఉన్న ఇంపార్టెన్స్ ఏమిటి అంటే, శిష్యస్తేహం ఒకటి అంటే నీ శిష్యుణ్ణి నేను అంటే చెప్పు, అంటే నువ్వు నా గురువు అని అడుగుతున్నాడు అని చెప్తూ తను చెప్పటం కాదు నువ్వు నా గురువునని, షాధి మాం త్వాం ప్రపన్నం నేను నిన్ను శరణు వేడుతున్నాను అని చెప్పి చెప్తున్నాడు. అది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయము ఈ శ్లోకంలో. అంటే భగవంతుణ్ణి శరణు వేడితే ఆయన మనకు గురువుగా మనం ఆయనను శరణు వేడితే ఆయన ఒప్పుకుని ఆయన శిష్యుడిని అవ్వటమే అక్కడ ముఖ్యమైనటువంటిది. ఎవరికి పడితే వాళ్ళకి అడగగానే చెప్పేయటం కాదు. అది ఏ మనస్తత్వంతో, ఏ స్వభావంతో భగవంతుణ్ణి మనము కోరాలి అన్నది ఇక్కడ మనకు చూపిస్తున్నారన్నమాట. సో యచ్ఛ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం చెప్పు నాకు ఏది చెయ్యాలో నిశ్చయంగా. అయితే ఎందుకు చెప్పమంటున్నాను అంటే, నేను నీ శిష్యుణ్ణి కాబట్టి శిష్యస్తేహం అని చెప్పి నేను నీ శిష్యుణ్ణని తనే చెప్పేయటం కాదు. షాధి మాం త్వాం ప్రపన్నం, షాధి ఉపదేశించు, మాం నువ్వు, త్వాం నాకు, ప్రపన్నం నిన్ను శరణాగతుడను నీకు అని చెప్పి చెప్తున్నారు. అది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. సో ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, అంతకుముందు నీకు ఈ సమయంలో ఇలాంటి బుద్ధి పుట్టింది ఏమిటి, ఇలాంటి ఆలోచనలు వచ్చాయేమిటి, ఇది అపకీర్తికరము, అనార్యకరము, తర్వాత నీకు అస్వర్గ్యం అంటే పైలోకాల ప్రాప్తి కూడా ఉండదని చెప్పారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, నీ శిష్యుడను నిన్ను శరణు వేడుతున్నాను అని చెప్పి ఎప్పుడైతే అన్నాడో అప్పుడు అతనికి ఈ భగవద్గీత వినే కంప్లీట్ అర్హత వచ్చిందనమాట. ఇదంతా విన్నాక సంజయుడు చెప్తున్నాడు. ఇదంతా కూడా మరి సంజయుడు విషయం అంతా వివరిస్తున్నాడు కదా ధృతరాష్ట్రుడికి. సో సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతప నయోత్స్యైతి గోవింద ముక్త్వా తూష్ణీం బభూవః. సో శత్రువులను, పరంతప అంటే శత్రువులను తప్పింపజేసేవాడు అంటే అర్జునుడు అనమాట. గుడాకేశ అన్న కూడా తమో గుణాన్ని, నిద్రను తమో గుణాన్ని జయించిన వాడు అర్జునుడు అని చెప్పేసి హృషీకేశ. సో హృషీకేశం ఈ రకంగా పలికి, ఈ హృషీకేశ అంటే శ్రీకృష్ణుడితో పలికాడు అర్జునుడు.
నయోత్స్య ఇతి గోవింద ముక్త్వా తూష్ణీం బభూవః. ఇలా ఈ విషయాలు నేను ఇక యుద్ధం చేయను నయోత్స్య అని చెప్పి ముక్త్వా తూష్ణీం మౌనంగా ఉండిపోయాడు అని చెప్పి చెప్తున్నాడు. సో శత్రువులను తప్పింపచేసే అర్జునుడు శ్రీకృష్ణుడితో గోవింద నేను యుద్ధం చేయను అని చెప్పి మౌనంగా ఉండిపోయాడు. సో ఇదంతా కూడా చెప్పిన తర్వాత ఇంకా మౌనంగా ఆ రకంగా ఉండిపోయాడు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. అప్పుడు ఇక భగవంతుడు ఈ మాటలు విన్న తర్వాత అర్జునుడి మాటలు శ్రీ భగవానువాచ. ముఖ్య శ్లోకాలు ఇవన్నీ. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండిత. అశోచ్యానన్వశోచస్త్వం దుఃఖించకూడని అశోచ్యం దుఃఖించకూడనటువంటి విషయాల గురించి శోచస్త్వం నువ్వు దుఃఖిస్తున్నావు. ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ఎంతో ప్రజ్ఞ ఉన్నవాళ్లలాగా వివేకవంతులలాగా నువ్వు భాషసే మాట్లాడుతున్నావు. గతాసూన గతాసూంశ్చ అంటే పోయిన వాళ్ళ కోసం కానీ ఉన్న వాళ్ళ కోసం కానీ నానుశోచంతి పండిత పండితులైన వాళ్ళు వివేకవంతులు దుఃఖించరు శోకించరు అని చెప్పి చెప్తున్నారు. నువ్వెంతో అంటే పాండిత్యం ఎంతో పాండిత్యం ప్రజ్ఞ ఉన్న వాళ్ళలాగా నువ్వేదో వాదిస్తున్నావు అంటే మాట్లాడుతున్నావు, నీ ఆర్గ్యుమెంట్స్ అన్ని చెప్తున్నావు, నీ రీజన్స్ అన్నీ ఎంతో వివేకవంతుడిలాగా నువ్వు. తర్వాత అనవసరంగా శోకించకూడని విషయాల గురించి నువ్వు శోకిస్తున్నావు. ఏది గతాసూన గతాసూంశ్చ పోయిన వాళ్ళ కోసం కానీ ఉన్న వాళ్ళ కోసం కానీ నానుశోచంతి పండిత పండితులైన వారు వివేకవంతులు ఎవరి గురించి పోయిన వాళ్ళని గురించి కానీ ఉన్న వాళ్ళ గురించి కానీ దుఃఖించరు అని చెప్పి చెప్తున్నారు అనమాట. నువ్వు పాండిత్యంతో ఏదో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు, దుఃఖించకూడని విషయం కోసం దుఃఖిస్తున్నావు. వివేకవంతులు చనిపోయిన వారి గురించి కానీ ఉన్నవారి గురించి కానీ దుఃఖించరు అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తూ నెక్స్ట్ నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిప నచైవ న భవిష్యామః సర్వే వయమత పరం. సో నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిప నేను కానీ నువ్వు కానీ ఈ రాజులందరూ కానీ లేని సమయం అనేదే లేదు. ఇక ముందు కూడా మనం ఉండకుండా ఉండము. సో ఎప్పటికీ ఉన్నాము, వాళ్ళు ఉన్నారు, నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, అందరం ఉన్నాము అని చెప్తున్నారు. ఏమిటి ఇలా అంటున్నారని మనందరికి కూడా డౌట్ వస్తుంది. ఇక్కడ తర్వాత చూద్దాం. అప్పుడు ఆత్మజ్ఞానం గురించి వివరించటం చెప్తున్నారు. ఇంపార్టెంట్ శ్లోక ఇది. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. సో ఈ దేహంలో ఎవరైతే మనము ఏ రకంగా అయితే ఈ దేహధారి బాల్యం నుంచి కౌమారము తర్వాత యవ్వనము జర అంటే ఓల్డ్ ఏజ్ ముసలితనము ఎలా అయితే మన దేహం ఈ స్టేజెస్ అన్నీ దాటుకుంటూ వెళ్తుందో అలాగే ఈ దేహాంతర ప్రాప్తి. సో మన శరీరం అంతమైపోయిన తర్వాత మన జీవాత్మ మన యొక్క ఆత్మ మరి యొక్క దేహంలోకి ప్రవేశిస్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట. సో ధీరస్తత్ర న ముహ్యతి. ధీరస్తత్ర వివేకవంతులు ఈ నా ముహ్యతి ఈ విషయం గురించి వాళ్ళు ఆందోళన పడరు అని చెప్పి ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. సో మన శరీరం దేహం ఏమిటి, కౌమార్యం నుంచి ఒకే రకంగా ఉండం కదా. పుట్టినప్పుడు చిన్నగా ఉంటాం బేబీస్, ఆ తర్వాత కౌమార్యం కొంచెం పెద్దవాళ్ళం అవుతాం, తర్వాత యవ్వనం, ఆ తర్వాత జర ఇంకా అడల్ట్హుడ్ వస్తుంది, ఆ తర్వాత ముసలితనం వస్తుంది. అప్పుడు బాడీ క్రమంగా ఈ స్టేజెస్ అన్నీ ఎలా తీసుకుంటుందో మన ఆత్మ కూడా బాడీ స్టేజెస్ని తీసుకున్నట్టు ఆత్మ శరీరాలను తీసుకుంటుంది. ఈ శరీరం అయిపోయిన తర్వాత ఇంకో శరీరంలోకి వెళ్తుంది. బాడీ
బేబీ బాల్యం అయిపోయిన తర్వాత కౌమార్యంలోకి వస్తుంది, కౌమార్యం అయిపోయిన తర్వాత అడల్ట్హుడ్లోకి వస్తుంది, అది కూడా అయిపోయిన తర్వాత ముసలి వృద్ధాప్య స్థితిలోకి వస్తాము. అలాగే ఈ ఈ ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి బాడీ ఎలా అయితే మారుతూ ఉంటుందో మన ఆత్మ ఒక శరీరం నుంచి మరొక శరీరంలోకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి తెలివిగల వాళ్ళు, వివేకవంతులు, ధీరులు ఈ విషయం గురించి ఆందోళన పడరు. ధీరస్తత్రన ముహ్యతి అని చెప్తున్నారు అన్నమాట ఈ శ్లోకంలో. సో ఇక్కడ మొట్టమొదటిగా మనం భగవద్గీతలో నేర్చుకోవాల్సింది ఏమిటంటే మనము ఈ బాడీ కాదు, మనము ఆత్మ అన్న విషయం తెలుసుకోవాలి. సో అంటే ఉదాహరణకి ఇక్కడ ఈ చిత్రంలో మనం ఏం చూస్తున్నాము, ఈ బాడీకి జుట్టు, నా కళ్ళు, నా నోరు, నా చేతులు, నా కాళ్ళు అంటూ మనం చెప్తూ ఉంటాం. నేను కళ్ళు, నేను కాళ్ళు, నేను ముక్కు అని ఇలా చెప్పం కదా, నా యొక్క కళ్ళు. సో ఎవరు ఆ నా అన్నది ఎవరు అంటే అది ఏ ఆత్మ, అది బాడీ కాదు. కాబట్టి ఆత్మ అనేదే నిత్యము. మనం ఎవరమి అంటే మొట్టమొదటిగా భగవద్గీతలో ఇప్పుడు మనం తెలుసుకున్న విషయం, మనము ఆత్మ, బాడీ కాదు. ఈ శరీరం మనకి జస్ట్ ఆత్మకొక నివాసం మాత్రమే. ఇది పోతే వేరే బాడీకి ఉంటుంది, మన ఆత్మ వేరే బాడీలోకి వెళ్తుంది. సో ఈ బాడీ ఎలాంటిది అంటే పంచభూతాలతో తయారు చేయబడిన బాడీ. సో పంచభూతాలంటే ఏమిటి? అగ్ని, నీరు, ఆకాశము, వాయువు మరియు భూమి, ఈ 5 కూడా పంచభూతాలు. సో ఈ ప్రపంచంలో, విశ్వంలో, ఈ సృష్టిలో కనిపించేది ఏది అయినా ఆకారము, ఫామ్, ఆకారం అనేది ఉన్నట్లయితే అది పంచభూతాలతోనే తయారు చేయబడింది. చెట్లు అవ్వనివ్వండి, పుట్టలు అవ్వనివ్వండి, గుట్టలు అవ్వనివ్వండి, ఏ జంతువులు అవ్వనివ్వండి, మనుషులు అవ్వనివ్వండి, ఎవరైనా సరే ఒక ఆకారం ఉంది అంటే అవి పంచభూతాలతో తయారు చేయబడింది. ఏమిటి పంచభూతాలు అంటే చూసాము, అగ్ని, నీరు, వాయువు, ఆకాశము, భూమి. సో వీటన్నిటికీ ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి అంటే భగవంతుడి నుంచే వచ్చింది. సో అదంతా మళ్ళీ మనం క్లియర్గా ముందు ముందు చూస్తాము. బట్ ఇప్పుడు ప్రస్తుతం మనం ఇంతవరకు తెలుసుకుంటే సరిపోతుంది. సో ఆత్మ అంటే ఏమిటన్న దానికి ఎలా పనిచేస్తుంది, ఉదాహరణగా కారు డ్రైవరు చూపిస్తున్నారు. సో ఈ కార్ అనేది మన బాడీ అనుకుంటే డ్రైవర్ అనేది ఆత్మ అన్నట్లుగా. సో డ్రైవర్ లేని కారు అలాగే ఉంటుంది కానీ కదలదు. అలాగే మనం ఆ ఉదాహరణ తీసుకోవచ్చు. మన ఆత్మ ఉన్నప్పుడే బాడీ పనిచేస్తుంది. సో ఆత్మ వదిలేసిన తర్వాత ఇంకా బాడీ పని చేయదు. పంజరం పక్షి కూడా చూపిస్తున్నారు. దీని యొక్క ఉద్దేశం ఏమిటో ఇంకా తర్వాత మళ్ళీ చెప్తాను. సో నెక్స్ట్ శ్లోక, మాత్రా స్పర్శ, ఇదంతా భగవాను వాచే. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద, అంతా కూడా ఆత్మజ్ఞానమే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడే మొదలు పెట్టారనమాట ఆత్మ గురించి చెప్పటం. సో మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్య తాం స్థితిక్షస్వ భారత. సో కౌంతేయ, కుంతిపుత్ర, అర్జున, సుఖ దుఃఖాలు తాత్కాలికంగా శీతోష్ణ సుఖ దుఃఖద. సో అంటే చలి కానీ వేడి కానీ శీతోష్ణాలు, దుఃఖం, సుఖం కానీ దుఃఖం కానీ ఆగమాపాయినో నిత్యము వస్తూ పోతూ ఉంటాయి. ఏది అంటే చలికాలము, ఎండాకాలము ఏ రకంగా అయితే సీజన్స్ వస్తూ పోతూ ఉంటాయో ఈ బొమ్మలో చూపిస్తున్నారు, వస్తూ పోతూ ఉంటాయి. ఇక్కడ ఏది సమ్మరు, తర్వాత వర్షాలు, ఆ తర్వాత మరి మళ్ళీ ఫాల్, మళ్ళీ తర్వాత స్ప్రింగ్, ఇవన్నీ అన్నమాట. వసంత ఋతువు, తర్వాత గ్రీష్మ ఋతువు, ఆ తర్వాత వర్ష ఋతువు, ఫాల్ ఆకులు రాలే కాలం, ఆ తర్వాత మళ్ళీ ఇదంతా రకరకాల సీజన్స్ అన్నమాట, వస్తూ పోతూ ఉంటాయి. అలాగే మనకు ఈ సుఖ దుఃఖాలు కూడా ఎప్పుడు కూడా నిత్యం కాదు. ఎప్పుడు సుఖము ఉండదు, ఎప్పుడు దుఃఖము ఉండదు. మనందరికీ ఆ విషయం తెలుసు. కొన్నాళ్ళు సుఖం అనుకుంటాం, కొన్నాళ్ళు దుఃఖం అనుకుంటాం. ఇవన్నీ కూడా వచ్చిపోయేవి. ఈ ఋతువులు కనుక ఏ రకంగా వస్తూ పోతూ ఉంటాయో అవి కూడా వస్తూ పోతూ ఉంటాయి. ఇదెందుకు చెప్తున్నారు?
ఈ విషయము నేను సుఖమే ఉంది నాకు, ఇదంతా నాకు చంపినందువల్ల అని చెప్తున్నారు కదా, ఆ విషయానికి చెప్తున్నారనమాట. ఆ పాయింట్కి నీకు సుఖం అనుకుంటున్నావు, దుఃఖం అనుకుంటున్నావు, ఇవన్నీ తాత్కాలికం, ఇవేమి నిత్యంగా ఉండేవి కావు. ఇవి కూడా ఈ సీజన్స్ ఎలా అయితే వస్తూ పోతూ ఉంటాయో ఈ ఋతువులు, ఈ సుఖ దుఃఖాలు అనేవి కూడా నిత్యం కాదు, వస్తూ పోతూ ఉంటాయి అని చెప్పి. ఏది కూడా నిత్యంగా నీకు ఉండదు, ఎప్పుడు నీకు సుఖము ఉండదు, నీకు ఎప్పుడు దుఃఖము ఉండదు. కాబట్టి తాం స్థితీక్షస్వ భారత, నువ్వు దానిని ఓర్చుకోవటం నేర్చుకోవాలి. అందుకని నువ్వు దాని గురించి విపరీతంగా బాధపడకుండా, మనందరికీ కూడా ఇది పాఠమేనమాట. దుఃఖం వస్తోంది అంటూ మనం ఉండకుండా, ఇది ఎప్పుడూ ఉండేది కాదు, అలాగే సుఖం కూడా ఎప్పుడు ఉండేది కాదు, ఇవన్నీ వచ్చిపోయేవే అనేటటువంటి ఉద్దేశంతో కలత చెందకుండా ఓర్చుకోవటం మనిషి తప్పక నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా ఎందుకు కలుగుతున్నాయి అంటే ఇంద్రియ స్థితి, ఇంద్రియానుభూతి వల్ల కలుగుతున్నాయి. మన ఇంద్రియాలు చెప్తున్నాయి ఇది బాగుంది, అది బాగుంది, ఇది బాగుండలేదు, అది బాగుండలేదు. కళ్ళు చూస్తున్నాయి. ఇంద్రియాలు అంటే ఏమిటి? కళ్ళు, ముక్కు, నోరు, చెవి, నాలుక, ఇవన్నీ అనమాట. స్పర్శ, ఈ 5 కూడా ఇంద్రియాలు. సో వీటన్నిటి వల్లే మనకు అన్ని ఫీలింగ్స్ కలగటం, చూసిన తర్వాత, విన్న తర్వాత, నాలుకతో మాటలు అన్న తర్వాత, తిన్న తర్వాత, ఏదైనా ఫీలింగ్ పొందాలంటే స్పృశించిన తర్వాత, ఇవన్నీ మనకు ఆలోచనలు, ఫీలింగ్స్, కోరికలు, భావాలు కలిగించేది ఏమిటి అంటే ముందు ఈ ఇంద్రియాల వల్లే మన మైండ్ అంతా కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా ఇంద్రియానుభూతి వల్ల కలుగుతున్నాయి. ఇవన్నీ వచ్చిపోయే ఋతువులు లాంటివి, ఏది కూడా ఇక్కడ నిత్యంగా మనకు సుఖం కానీ దుఃఖం కానీ వస్తూ పోతూ ఉంటాయి అని ఈ శ్లోకంలో చెప్పారు. నెక్స్ట్ కంటిన్యూషన్ ఆత్మజ్ఞానం గురించి. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయాత్ అజో నిత్యశాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. న జాయతే మ్రియతే అంటే దీనికి పుట్టుక కానీ, జాయతే పుట్టుక కానీ, మ్రియతే మృత్యువు కానీ లేదు ఆత్మకు. అది నాయం భూత్వా భవితా వాన భూయ అంటే ఇది పాస్ట్లో ఒకప్పుడు ఉండటము, భవిష్యత్తులో ఉండకపోవటం. భవిత వా న భూయ అనేది భవిష్యత్తులో ఉండదు అనేది కూడా లేదు. సో ఈ ఆత్మకు పుట్టుక లేదు, మృత్యువు లేదు. ఆ తర్వాత ఇదివరకు ఉన్నది ముందు ముందు ఉండబోదు అనేది కూడా లేదు. ఎందుకు? అజో అంటే అసలు ఇది పుట్టుక లేనిది, నిత్య, ఎప్పుడు నిత్యంగా ఉండేది, శాశ్వతమైనది. ఓయం పురాణం, ఇది పురాతనమైనది కూడా. నా హన్యతే హన్యమానే శరీరే, శరీరం హతమైపోయినా, శరీరం పోయినప్పటికీ కూడా నా హన్యతే, ఇది మాత్రం చావదు, ఇది హతం అనేది అవ్వదు అని చెప్పి చెప్తున్నారు. సో ఈ ఆత్మకు పుట్టుక మృత్యువు అనేవి లేవు. తర్వాత ఒకప్పుడు ఉంది, పాస్ట్లో ఉంది, భవిష్యత్తులో ఉండదు అనేది కూడా లేదు. తర్వాత జన్మరాహిత్యం, పుట్టుక లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. శరీరం పోయినా కూడా ఆత్మ నాశనం అవ్వదు అని ఈ శ్లోకానికి అర్థం అన్నమాట. ఇక్కడ మనకి ఈ స్థితులు ఆత్మ దేహంలో ఎలా దేహినోస్మిన్ యథా దేహే అనే దాంట్లో మనకి చూపించారు ఆ శ్లోకంలో. ఆ శ్లోకానికి ఇక్కడ మనం చూస్తున్నాం ఎలా అయితే బాల్యం నుంచి కౌమార్యం, ఆ తరువాత మెల్లగా యవ్వనం నుంచి ఇలా స్లోగా వృద్ధాప్యంకి వస్తూ ఉంటుందో మీరు లోపల చూస్తే ఆత్మ కనిపిస్తోంది అన్ని స్టేజెస్లో వెలుగుతూ నక్షత్రంలాగా మన మధ్యలో. ఆ తర్వాత ఆ శరీరం పోయిన తర్వాత మళ్ళీ ఆత్మ వేరే శరీరానికి వెళ్ళటం జరుగుతుంది అన్నది ఇక్కడ చూస్తున్నాము. సో అది నిత్యము, పుట్టుక లేనిది, శాశ్వతమైనది, పురాతనమైనది. తర్వాత శరీరం పోయిన ఆత్మ ఎక్కడికి పోదు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యాని అన్యాని
అన్యాని సంయాతి నవాని దేహి వాసాంశి జీర్ణాని యథా విహాయ. సో ఈ జీర్ణమైనటువంటి బట్టలు ఏ రకంగా అయితే మనము నవాని గృహ్ణాతి నరూపరాణి, మన మనుషులు అందరం జీర్ణమైన బట్టలు వదిలేసి కొత్త బట్టలు ఎలా అయితే వేసుకుంటామో తథా శరీరాన్ని, ఆ విధంగా శరీరం కూడా విహాయ జీర్ణ, ఈ ఈ ఓల్డ్ అయిపోయినటువంటి, అంటే పాత బట్టలు ఎలా అయితే ఓల్డ్ అయిపోతున్నాయో ఓల్డ్ అయిపోయినటువంటి ఈ శరీరాన్ని, జీర్ణమైపోయినటువంటి ఈ శరీరాన్ని వదిలి అన్య అని వేరే శరీరాన్ని తీసుకుని నవాని దేహి, క్రొత్త దేహాన్ని తీసుకుంటుంది, సంయాతి స్వీకరిస్తుంది అని చెప్తున్నారనమాట. సో పాత బట్టలను మనం వదిలేసి కొత్త బట్టలు ఏ రకంగా అయితే వేసుకుంటామో ఆత్మ కూడా జీర్ణమైపోయిన శరీరాన్ని వదిలేసి క్రొత్త శరీరాన్ని తీసుకుంటుంది. ఇక్కడ మళ్ళీ చూస్తున్నాము, చిన్న బేబీగా మళ్ళీ మెల్లగా పెరిగి కౌమార్యం, ఆ తర్వాత యవ్వనం, ఆ తర్వాత అడల్ట్హుడ్, ఆ తర్వాత వృద్ధాప్య స్టేజ్, అది అయిపోయిన తర్వాత ఆత్మ ఇక్కడ ఉన్నది అది మళ్ళీ ఇంకొక శరీరంలోకి వెళ్ళి మళ్ళీ ఆ శరీరం ఎలా ఉంటుంది, వేరే శరీరంలోకి మనం వెళ్ళామంటే అది బేబీయే కదా, అలా మనము మళ్ళీ ఇలా ఈ రకంగా ఈ చక్రం, జనన మరణ చక్రము, ఇది ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏం చూపిస్తున్నారు, ఈ రకరకాల జీవరాశులు చివరికి మనిషిని చూపిస్తున్నారు. దీని అర్థం ఏమిటంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఇవి కూడా ముందు చూస్తాము ఈ విషయం కూడా, బట్ ఇక్కడ క్లుప్తంగా చెప్తాను. సో ఈ 84 లక్షల జీవరాశులు రకరకాల, మీరు పురుగులు అవ్వనివ్వండి, నీటి జంతువులు అవ్వనివ్వండి, పక్షులు అవ్వనివ్వండి, లేదా 4 కాళ్ళు 2 కాళ్ళ జంతువులు అవ్వనివ్వండి, ఇవన్నీ అయిన తర్వాత కానీ మనకు మానవ జన్మ అనేది రాదు. సో మానవ జన్మ అనేది ఎంత దుర్లభ అంటే ఎంత ఏమని చెప్పాలి, ఇక్కడ ఎంత ప్రెషియస్ అన్నది మనం ఇక్కడ గ్రహించాలన్నమాట. అంత ఈ అన్ని రకాల 84 లక్షల జీవరాశులు ఫామ్స్ అయిపోయిన తర్వాత మనకు మానవ జన్మ వస్తుంది. సో ఈ మానవ జన్మలోనే సాధారణంగా విముక్తికి ఛాన్స్ ఉన్నది మానవ జన్మలోనే అని చెప్తారు. మిగిలిన వాటికి మానవుడికి ఉన్నంత ఈ నాలెడ్జ్ కానీ ఈ కాన్షియస్నెస్ కానీ ఇది తెలియదు. సో మానవ జన్మ వచ్చినందుకు మనం ఆ బుద్ధిని ఉపయోగించుకుని ముక్తి తెచ్చుకుని ఈ జనన మరణ చక్రం నుంచి విడుదలవ్వటానికి ప్రయత్నించాలి అన్న విషయం ముందు చెప్తారు. ఇక్కడ మీకు జస్ట్ చెప్తున్న ఇదేమిటి ఇలా ఎప్పుడు ఇలా తిరుగుతూ ఉంటామా జనన మరణ చక్రంలో అనే డౌట్ రావచ్చు, కాబట్టి ఆ విషయం ఇక్కడ చెప్తున్నాను. సో ఎప్పుడైతే ఆ ముక్తి అనేది వస్తుందో ఈ జనన మరణ చక్రం నుంచి విముక్తులమవుతాం. అప్పటి వరకు మనం ఈ జనన మరణ చక్రంలో ఇలా పుడుతూ ఉంటాము మనం చేసినటువంటి కర్మలను బట్టి. ఇవన్నీ కూడా ముందు వస్తాయి. సో మీకు డౌట్స్ అనేవి రావచ్చు, బట్ ఈ డౌట్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ మనం ముందు చాప్టర్స్లో చూస్తాం. ఇక్కడ బ్రీఫ్గా చూస్తాం. ఇక్కడ మనం ముఖ్యంగా ఆత్మజ్ఞానం గురించి మాత్రం క్లియర్గా తెలుసుకోవాలి. తర్వాత మిగిలిన విషయాలు వేరే చాప్టర్స్లో కూడా కవర్ అవుతాయి. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. సో ఈ ఆత్మ నైనం చిందంతి శస్త్రాణి అంటే శస్త్రాలేవి కూడా దీనిని ముక్కలు చేయలేవు. నైనం దహతి పావకః, పావకః అంటే అగ్ని దీనిని దహించలేదు. నచైనం క్లేదయంత్యాపో, ఆపో అంటే నీటితో దీనిని తడపలేము. నశోషయతి మారుతః, గాలి, మారుతః వాయువు, ఆ వాయువు కూడా దీనిని ఆర్పటం కానీ ఏది చేయలేదు. సో ఈ ఆత్మను ఆయుధాలేది కూడా ముక్కలు చేయలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, ఆ గాలి కూడా ఆరబెట్టడం లాంటిది ఏది చేయలేదు అని చెప్తున్నారు ఈ ఆత్మను. సో ఒక్క నిమిషం, ఇక్కడ మన యూత్ గ్రూప్ ఎంతమంది ఉన్నారో కొద్దిగా హ్యాండ్ రైజ్ చేస్తారా దయచేసి. యూత్ గ్రూప్ వాళ్ళు ఒక్కసారి అందరూ హ్యాండ్ రైజ్ చేయండి. యూత్ గ్రూప్ వాళ్ళు ఎవరుంటే దయచేసి ఒక 1 సెకండ్ కింద హ్యాండ్ రైజ్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఫిజికల్గా కాదు, జూమ్ హ్యాండ్ రైజ్ ఆప్షన్ తీసుకోండి. మీరు మీ మొబైల్లోకి వెళ్తే మీకు కింద ఐ థింక్ 3 డాట్స్లో కానీ లేదంటే మీ
ఆ 3 డాట్ నొక్కితే హ్యాండ్ రేస్ ఆప్షన్ కనిపించాలి. సో దయచేసి అక్కడికి వెళ్ళి అందరు కూడా హ్యాండ్ రేస్ చేయవలసిందిగా ఒకసారి అడుగుతున్నాను. 27 పీపుల్ హ్యాండ్ రేస్ చేశారు. ఇంకెవరైనా ఉన్నారా? వెరీ గుడ్. ఇంకెవరైనా ఉంటే దయచేసి హ్యాండ్ రేస్ చేయండి. ఓకే, హరే కృష్ణ, ధన్యవాదాలు. ఓకే, యూ కెన్ లోవర్ యువర్ హ్యాండ్స్. సో కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ, హరే కృష్ణ. ఇంకా ఆత్మజ్ఞానాన్ని ఇక్కడ కూడా కంటిన్యూయేషను. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మామృతస్య చ తస్మాద్ అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. సో జాతస్య హి ధ్రువో మృత్యుః అంటే పుట్టినవాడికి ధ్రువం తప్పనిసరి మృత్యువు. ధ్రువం జన్మ మృతస్య చ, మృతుడైన వాడికి మళ్ళీ జన్మ కూడా ధ్రువం, గ్యారంటీ. సో పుట్టినవాడికి మృత్యు గ్యారంటీ, అది మనందరికీ తెలుసు. అలాగే ధ్రువం జన్మ, మళ్ళీ జన్మ కూడా గ్యారంటీ పోయినవాడికి. తస్మాత్ కాబట్టి అపరిహార్యేర్థే అంటే అనివార్యమైన దాని గురించి నత్వం శోచితుమర్హసి, నువ్వు దుఃఖించటం తగదు, వద్దు, దుఃఖించవద్దు. ఎందుకు? పుట్టినవాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి మళ్ళీ జన్మ కూడా తప్పదు. కాబట్టి ఇది అనివార్యం, తప్పనిసరి జరిగేదే. ఇలాంటి తప్పనిసరి విషయం గురించి నువ్వు శోకించవద్దు అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నారు. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. సో అర్జున, దేహి నిత్యం అవధ్యోయం. సో అన్ని దేహాలలో ఉండే ఆత్మకు మృత్యు అనేది లేదు. దేహే సర్వస్య భారత, దేహి అన్ని దేహాలలో ఉండేటటువంటి ఈ ఆత్మకు మృత్యు అనేది లేదు. తస్మాత్ సర్వాణి భూతాన్ని, కాబట్టి అన్ని భూతాలలో ఉన్నటువంటి, అంటే భూతం అంటే ఇక్కడ భూతం కాదు, భూతం అంటే జీవులు, జీవరాశులు అని అర్థం. సో అన్ని జీవరాశులలో ఉన్నటువంటి ఈ ఆత్మకు చావు అనేది లేదు, ఇది నిత్యము. నత్వం శోచితుమర్హసి, కాబట్టి నువ్వు దుఃఖించవలసిన అవసరం లేదు, దుఃఖించొద్దు, ఎందుకంటే ఆత్మకు చావు అనేది లేదు అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ మన భగవంతుడు ఆత్మ అని చెప్పుకున్నాము, ఆత్మకు చావు లేదని చెప్పుకున్నాము. ఆత్మను ఎవరు కూడా ముక్కలు చేయలేరు, ఇవేవి కూడా చేయలేరని చెప్పుకున్నాము. ఈ ఆత్మ యొక్క సైజు కూడా వివరిస్తారు ఈ భగవద్గీతలో మనకు ప్రభుపాద దాంట్లో. అంటే ఆత్మ ఎంత చిన్నది అంటే మన వెంట్రుక చివరి భాగంలో, ఆ టిప్ ఆఫ్ ది హెయిర్లో, వెంట్రుక చివరిలో భాగంలో, ఆ చిన్న భాగంలో 10,000వ వంతు అయితే ఎంత చిన్నదో. సో టిప్ ఆఫ్ ద హెయిర్లో 10,000వ వంతు అనమాట. అంటే కేశం చివరి, వెంట్రుక చివరి భాగంలో ఆ చిన్న భాగంలో 10,000వ వంతు, అంత చిన్నది ఈ ఆత్మ యొక్క సైజు అని కూడా చెప్తారు. సో ఈ ఆత్మ, ఇప్పుడు బాడీ ఉన్నది, మనం బాడీకి రోజు ఫుడ్ సరఫరా చేయాలి, లేకపోతే ఈ బాడీ పనిచేయదు, ఉండదు. కాబట్టి ఫుడ్ అనేది అవసరం బాడీకి. అలాగే మరి ఆత్మకు ఫుడ్ ఏమిటి అనే ప్రశ్న కనుక మనకు వస్తే అదేమిటి అంటే భగవన్నామమే. సో మనకు ఈ కలియుగంలో భగవన్నామం తప్ప మనకు వేరే మార్గం లేదు ముక్తికి అని చెప్పారు. మళ్ళీ ఆ విషయం కూడా నేను తర్వాత వివరంగా చెప్తాను. 4 యుగాలు ఉన్నాయి మనకు, అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. అవన్నీ మళ్ళీ వివరంగా చూస్తాము. బట్ క్లుప్తంగా ఇక్కడ సత్యయుగము లేదా కృతయుగం అంటారు దానిని, త్రేతాయుగము అది రామావతార యుగము, తర్వాత ద్వాపర యుగం, కృష్ణావతార యుగము, ఇప్పుడు మనం ఉన్నది కలియుగం. ఈ 4 యుగాలు ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటి సత్యయుగం లేదా కృతయుగం రెండు ఒకటే, సత్యయుగం అన్నా కృతయుగం అన్నా. అందులో అప్పట్లో తపస్సులు చేస్తే భగవంతుడిని చేరగలిగేవారు భగవంతుడి కోసం. మరి త్రేతాయుగంలోనేమో యజ్ఞాలు చేసేవారు భగవంతుడి కోసం. మరి ద్వాపర యుగంలోనేమో అర్చనలు
చేసేవారు, పెద్ద పెద్ద పూజలు అవన్నీను. ఆ తర్వాత ఈ కలియుగంలో ఇవేవి అక్కర్లేదు, అసలే ధర్మం 4 పాదాల మీద సత్యయుగంలో నడిస్తే త్రేతాయుగంలో 3 పాదాల మీదే నడిచింది, ద్వాపర యుగంలో 2 పాదాల మీద నడిచింది, ఈ కలియుగంలో 1 పాదంతోనే కుంటుతూ ఉన్నది ఈ ధర్మం. కాబట్టి ఈ రోజుల్లో ఎవరికి ఆ భక్తి అనేది తరిగిపోయిన కాలం కాబట్టి ఎంతో సులభమైన ఈ తపస్సులు ఈ యజ్ఞాలు చేయమంటే ఎవరు చేస్తారు ఈ రోజుల్లో అన్నది మరి తెలుసో ఏమో కానీ మనకి ఈ రకరకాల మార్గాలు ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క మార్గాన్ని సూచించారు. ఈ రకంగా ధర్మం కూడా తరిగిపోతుందని వాళ్ళకి తెలిసే కలియుగంలో మనకి సులభమైన మార్గాన్ని సూచించారు భగవత్ ప్రాప్తికి. ఏమిటి అంటే నామస్మరణ. కలియుగంలో మనకు నామస్మరణే, హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యైవ 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 గతిర్ అన్యథా. ఈ కలియుగంలో హరినామం తప్ప కేవలం హరినామమే గతి, వేరే గతి లేదు ఈ కలియుగంలో అని ఆ శ్లోకానికి అర్థము. సో అది ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నారు. ఇందాక మీకు గుర్తుంటే మనం ఒక పంజరం ఉన్న బొమ్మను కూడా చూసాము. సో బాడీ పంజరం అనుకుంటే, లోపల ఉన్న ఆత్మ పక్షి అనుకుంటే, పంజరాన్ని శుభ్రం చేస్తూ కూర్చుంటే అంటే బాడీని మనం ఎంత క్లీన్గా ఎంత స్టైల్గా ఉంచుకున్నా అసలు లోపల ఉన్న ఆత్మకు మనం ఫుడ్ అనేది పెట్టకపోతే ఇంకా అప్పుడు మనకు ఉపయోగం ఏమున్నది అన్న దీనికి ఇక్కడ పంజరాన్ని బాగా క్లీన్ చేస్తోంది ఈవిడ షైన్ అయ్యేటట్లుగా. మరి పక్షికి ఆహారం లేదు. సో అది ఫుడ్ ఫర్ ద సోల్ అంటే భగవన్నామాన్ని జపించని యొక్క స్థితి కూడా ఇలా ఉంటుంది అని మనకు ఆ చిత్రంలో చూపిస్తున్నారు. సో ఆత్మకు ఏది అంటే హరినామం. సో ఇక్కడ మనకు ఈ మాల అంటే హరినామ జపం. అందుకే ఈ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ ఈ భగవన్నామాన్ని జపిస్తే మనకు క్రమేణ ఈ ఈ భక్తి మార్గం ముక్తి మార్గంలోకి వెళ్ళే అవకాశం మనకు కల్పించారు. ఈ భగవద్గీతలో ఈ నామస్మరణతో మనం అది పొందవచ్చు అని చెప్పారు. సో అది బిగినింగ్ స్టేజ్. సో అందరూ మెల్లగా మీరు ఈ హరినామం జపించడం అనేది ఒకటి మీ వీలైనప్పుడు చేయండి. ఈ హరినామాన్ని ఒక్క మాల ఇక్కడ జపమాల చూపిస్తున్నారు. ఈ జపమాల కానీ లేదంటే మీ వేళ్ళతో అయినా కౌంట్ చేసుకుని 108 సార్లు ఈ మంత్రాన్ని చెప్తే రోజుకి ఒక 10 మినిట్స్ పడుతుంది. 24 అవర్స్లో ఒక 10 నిమిషాలు కేటాయించండి. స్లోగా అది చేయటం వల్ల మనకు వచ్చేటటువంటి అనుభూతి బెనిఫిట్ మీకు చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది. తర్వాత ఇప్పటి వరకు ఇలా ఆత్మజ్ఞానం గురించి చెప్పారు. ఇప్పుడు కర్మ స్వధర్మం ఏమిటి అన్నది ఇక్కడ చెప్తారు. ఈ కర్మ స్వధర్మం అనేది నేను ముందు చెప్పినట్లుగా ఇక్కడ బ్రీఫ్గా చెప్పబడ్డాయి. వీటన్నిటి గురించి ముందు చాప్టర్సే ఉంటాయి కాబట్టి ఇంకా క్లియర్గా తెలుసుకోవచ్చు. ఆత్మజ్ఞానం మాత్రం ఇక్కడ ఒక్కచోటే చెప్పారు. సో అందుకని అది కొంచెం ఎక్కువ క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు కర్మ గురించి చెప్తూ హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. హతో వా ప్రాప్స్యసి స్వర్గం చనిపోయావో నీకు స్వర్గప్రాప్తి వస్తుంది. జిత్వా వా భోక్ష్యసే మహీం, జిత్వా వా జీవించి ఉంటావా యుద్ధం తర్వాత, భోక్ష్యసే మహీం ఈ భూమినంతటిని కూడా నువ్వు అనుభవించవచ్చు, అంటే పెద్ద ఈ రాజ్యాన్నంతా కూడా నువ్వు అనుభవించవచ్చు. తస్మాత్ కాబట్టి ఉత్తిష్ఠ లే కౌంతేయ, అర్జున కుంతిపుత్ర నువ్వు అలా దుఃఖంగా కూర్చునున్నాడు కాబట్టి నువ్వు లే. ఎలా లేవమంటున్నారు? యుద్ధాయ కృత నిశ్చయ, యుద్ధం చేయటానికి కృత నిశ్చయంతో నువ్వు లే అని ఇప్పుడు క్లియర్గా సలహా ఇచ్చేశారనమాట. నువ్వేం చేయాలో తెలియదు నాకు చెప్పు అని అంటున్నాడు కదా అర్జునుడు. ఇక్కడ చెప్తున్నారు, నువ్వు పోయావంటే నీకు స్వర్గప్రాప్తి వస్తుంది, నువ్వు బ్రతికే ఉంటే నువ్వు గెలుస్తావు, మరి నీకు ఈ రాజ్యం అంతా కూడా అనుభవించు. కాబట్టి లేచి యుద్ధం కృత నిశ్చయంతో లేచి యుద్ధం చెయ్యి అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏషాతే ఇక్కడ బుద్ధియోగం అంటే ఇది స్వధర్మం అన్నది ముందు ఇంకా మనం క్లియర్గా చూస్తాం. ఎందుకు చేయమంటున్నారు యుద్ధం అనేది మనం అన్ని శ్లోకాలు చూడలేం కాబట్టి ఇక్కడ
మీరు చూడలేదు. అక్కడ అర్థం ఏమిటి అంటే అది స్వధర్మము. ఎందుకు? ఆయన రాజు యొక్క డ్యూటీ ఏమిటి? ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి, అసలు అదే కరెక్ట్. డ్యూటీ చేయకపోవటం చాలా తప్పు అని కూడా చెప్తారనమాట. అది ముందు ముందు చూస్తాము క్లియర్గాను. ఇక్కడ మీకు అర్థం అవటం కోసం బ్రీఫ్గా చెప్తున్నాను. సో ఇక్కడ రాజు యొక్క బాధ్యత ఏమిటి? తన రాజ్యాన్ని తను సంరక్షించుకోవటం, తన ప్రజలను తను సంరక్షించుకోవటం. కాబట్టి నీ డ్యూటీ ఏమిటి? నీ రాజ్యం కోసం నువ్వు ఫైట్ చేయాలి. నీ రాజ్యాన్ని ఎవరైనా తీసుకుంటే నువ్వు దానిని కాపాడుకోవాలి. అది నీ స్వధర్మం. రాజుగా నువ్వు క్షత్రియుడువు కాబట్టి యుద్ధాయ కృతనిశ్చయ, లేచి ఒకవేళ పోతే స్వర్గప్రాప్తి, ఉన్నావంటే రాజ్యం వస్తుంది. కాబట్టి లేచి నీ డ్యూటీ నువ్వు చెయ్యి. ఇది నువ్వు చేయాల్సిన కర్మ. నీ స్వధర్మం ప్రకారం నీ డ్యూటీ. కర్మ అంటే ఇక్కడ యాక్షన్ అనమాట. మనం అందరం కూడా మన డ్యూటీని మనం నిర్వర్తించాలి. ఎవరి డ్యూటీని వాళ్ళు నిర్వర్తించాలి అన్నది ఇక్కడ మనందరం కూడా నేర్చుకోవాల్సిన విషయం. ఇది ఇప్పుడు బుద్ధియోగం అంటే ఏమిటో చూద్దాం. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. సో ఇప్పటి వరకు ఈ జ్ఞానం అంతా నీకు సాంఖ్యయోగం అంటే ఆత్మజ్ఞానం ద్వారా నీకు వివరించాను. ఇప్పుడు బుద్ధియోగం అంటే ఏమిటి అంటే ఫలాపేక్ష లేనటువంటి యోగము. కర్మ, ఫలాపేక్ష లేని కర్మ, దానిని బుద్ధియోగం అంటారు. అది ఏమిటో నీకు విశదీకరిస్తాను, విను అని చెప్పారు. ఇప్పుడు వరకు నీకు ఆత్మజ్ఞానం గురించి చెప్పాను, ఇప్పుడు బుద్ధియోగం ఏమిటో చెప్తాను విను. బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఇది ఇక్కడ ఇంపార్టెంట్. ఈ బుద్ధియోగంతో నువ్వు గనక పని చేసావంటే ఈ కర్మబంధాల నుంచి నువ్వు విముక్తి చెందుతావు. సో ఎప్పుడైతే మనం ఈ బుద్ధియోగం అవగాహనతో మనం పని చేస్తే అప్పుడు కర్మబంధాల నుంచి విముక్తి పొందుతాము. సో ఏమిటి ఆ బుద్ధియోగం? ఆ అవగాహనతో చేయమంటున్నారు కాబట్టి ఆ బుద్ధియోగం ఏమిటో చూద్దాం. ఇది 2.3 లైన్ నుంచి 2.53 శ్లోక వరకు ఈ బుద్ధియోగం గురించి చెప్పారు. నేహాభిక్రమనాశోస్తి. సో ఏమిటి ఆ బుద్ధియోగం అంటే మీకు క్లియర్గా క్లుప్తంగా చెప్తాను. ఒక పనిని చేసినప్పుడు ఆ పనుల మీద వచ్చేటటువంటి బెనిఫిట్ మీద ఆసక్తితో మనందరం పనిచేస్తాం, అవునా? ఏ పని చేసినా, ఉదాహరణకు స్టూడెంట్స్ ఉన్నారంటే పరీక్ష రాస్తే మనకు ఫస్ట్ మార్క్ రావాలి అనేటటువంటి ఉద్దేశం, ఆ కోరిక. నాకు 100కి 100 రావాలి. ఉద్యోగం, మనము ఈ ప్రమోషన్ తెచ్చుకుంటే బాగుంటుంది, ఈ పని చేస్తే మనకు ప్రమోషన్ వస్తుంది అనేటటువంటి ఆశతో ఒక పనిని బాగా చేయాలని ట్రై చేస్తాం. సో అంటే ఆ పని వల్ల వచ్చేటటువంటి లాభాన్ని, ఆ ప్రతిఫలం మీద ఉన్నటువంటి కోరికతో మనం ఆ పని చేస్తున్నాం. సో ఇక్కడ ముఖ్యంగా చాలా వెరీ స్లైట్ డిఫరెన్స్ తెలుసుకోండి. ఆ కోరిక అనేది వదులుకుని పని చెయ్యి అంటున్నారు, అదే బుద్ధి యోగము. దీని గురించి మళ్ళీ నేను ఇందాక చెప్పినట్లు ఇంకా క్లియర్గా ముందు చెప్తాను. సో ఇప్పుడు ఇంతవరకు మీరు తెలుసుకోండి. కోరిక లేకుండా పని ఎలా చేయాలి అని మనందరికీ డౌట్ వస్తుంది. అసలు ఆ కోరిక కోసమే కదా ఈ పని చేస్తున్నాము, లేకపోతే ప్రమోషన్ లేకపోతే ఇంకెందుకు మనకి ఈ పని చేయాల్సినంత అవసరం? తప్పు అని భగవంతుడు చెప్తున్నాడు. స్వధర్మం, నీ డ్యూటీ ఏమిటి? ఆ పని చెయ్యాలి. చేస్తే ప్రమోషన్ వస్తుంది నిజమే, కానీ అసలు పని చెయ్యాలి కదా ముందు, అది నీ బాధ్యత కదా. సో స్వధర్మాన్ని నువ్వు ప్రతిఫలం మీద ఆసక్తి లేకుండా నువ్వు స్వధర్మాన్ని నీ శక్తి మేరకు కరెక్ట్ అయిన మార్గంలో నిర్వర్తించు. ఆ ప్రతిఫలాన్ని వదిలేసేయి, ఆసక్తి వదిలేసేయి దాని మీద. అది భగవంతుడు చూసుకుంటారు. ఏది వచ్చినా దానివల్ల నువ్వు పని బాగా చేశాననుకుని చేశావు, దానివల్ల ప్రమోషన్ రావచ్చు, రాకపోవచ్చు. ఏదైనా భగవత్ ప్రసాదమే అనుకుని ఈ పనిని ఆయనకి సమర్పించి నా శక్తి మేరకు బాగా చేస్తున్నాను అనే ఉద్దేశంతో చేయాలి. అదే బుద్ధి యోగము. సో అట్లా చేస్తే మనకు ఆ పని వల్ల వచ్చేటటువంటి పాపపుణ్యాలు ఏదైనా ఉన్నా కూడా మనకి ఏది కూడా అంటదనమాట. సో మరుజన్మ ఎందుకు వస్తుంది? మన యొక్క పాపపుణ్యాల వల్లనే మరుజన్మ వస్తుంది. సో అవి ఏవి అంటకుండా క్లీన్గా ఉండాలి అంటే మోక్షానికి దారి అలా క్లీన్గా ఉండటం. ఎలాగూ అంటే పని మీద
వచ్చే ప్రతిఫలం మీద ఆసక్తిని భగవంతుడికి కృష్ణార్పణం అనుకుని సమర్పించి ఏది జరిగినా అది నీ ప్రసాదమే, అది సక్సెస్, అది అయితే పని సక్సెస్ఫుల్గా అవ్వాలి అనే కోరికతో పని చేయటం తప్పు కాదు. ఆ పని వల్ల వచ్చే ప్రతిఫలం మీద ఆసక్తితో ఆ ప్రమోషన్ కోసమే చేస్తున్నాను, అది రావాలి రావాలి అనేటటువంటి భావం వదిలి, ఆ ఆసక్తిని వదిలి ఈ పనిని విజయవంతంగా చేయటం నా బాధ్యత అనుకుని పని విజయవంతం అవ్వాలి, అందుకని నేను ఇలా బాగా చేయాలి అనుకోవటం వరకే మనం చేయాలి. కానీ ఆ పైన వచ్చేటటువంటి ప్రతిఫలాన్ని మనం భగవంతుడికి సమర్పించి ఏది వచ్చినా, విజయం అయినా ఫెయిల్యూర్ అయినా, ఏది ఇచ్చినా భగవంతుడు ప్రసాదం అనుకుని ఉండాలి. దాని మీద ఆసక్తిని వదులుకుని కృష్ణార్పణం అనే భావంతో పనిని చేయాలి. అది బుద్ధి యోగము. నేను అన్నట్లుగా ముందు ముందు ఇంకా క్లియర్గా చెప్తాను, ఇక్కడ అది క్లుప్తంగా చెప్తున్నాను. సో నెక్స్ట్ శ్లోకాల్లో నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. సో ఈ కర్మయోగాన్ని మనం, ఈ బుద్ధి యోగాన్ని మనం ప్రారంభించి అంటే ఈ రకంగా ఆసక్తి లేకుండా ఉండటానికి మనం ప్రయత్నిస్తూ అలా చేస్తూ ఉంటే మనం పూర్తిగా చేయలేకపోయినా, దాంట్లో కంప్లీట్గా సక్సెస్ అవ్వలేకపోయినా ఆ ధర్మ మార్గంలో గనక మనం వెళ్తూ ఉంటే స్వల్పమప్యస్య ధర్మస్య, కొంచెమైనా ధర్మ మార్గంలో వెళ్తే త్రాయతే మహతో భయ, దారుణమైన ఈ మహాభయాన్నించి మనం త్రాయతే విడుదలవుతాము అని చెప్తున్నారు. కాపాడుతుంది మనని. సో ఈ కర్మయోగం ప్రారంభించి పూర్తిగా చేయలేకపోయినా వృధా పోదు, దోషం లేదు. ఈ మార్గాన్ని కొంచెం ఆచరించినా సరే దారుణమైన భయం నుంచి మనల్ని కాపాడుతుంది, విడుదల చేస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ గజేంద్ర మోక్షం చూపిస్తున్నారు. భగవంతుడు ఎప్పుడైతే శరణాగతి పొంది చివరికి గజేంద్రుడు చాలా రోజులు మొసలి నోట్లో కాలు ఇరుక్కున్న తర్వాత భగవంతుడుని ఎప్పుడైతే ప్రార్థించాడో ఆయన వచ్చి రక్షించిన ఉదంతం చూపిస్తుంది ఇక్కడ. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖా హి అనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కాన్సన్ట్రేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్. సో ఇట్లా కాన్సన్ట్రేషన్తో ఉన్న వాళ్ళ యొక్క బుద్ధి ఒకే దాని మీద నిశ్చయంగా స్థిరంగా ఉంటుంది. అంటే ఇక్కడ భగవంతుడి మీద మనం పెట్టితే దృష్టి దాని మీద స్థిరంగా ఉంటుంది. బహుశాఖాహి అనంతాశ్చ బుద్ధయో వ్యవసాయన, అంటే స్థిర సంకల్పం లేని వాళ్ళ ఆలోచనలన్నీ కూడా బహుశాఖ అనంతాశ్చ, ఎన్నో రకరకాల మార్గాల్లో వెళ్ళిపోతూ ఉంటాయి, పరిపర విధాలు అని చెప్తున్నారనమాట. సో అంటే భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకు, ఆ కాన్సన్ట్రేషన్ ఉన్న వాళ్లకు బుద్ధి స్థిరంగా ఉంటుంది. అలా లేనప్పుడు స్థిర సంకల్పం లేకపోతే ఏమవుతుంది, ఆలోచనలన్నీ కూడా పరిపర విధాల వెళ్ళిపోతూ ఉంటాయి. సో దేనికైనా స్థిర సంకల్పం ఉండాలి. భక్తి మార్గానికి కూడా ఆ స్థిర సంకల్పం ఉంటేనే, ఆ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అనేది ఉంటేనే మనం భగవంతుడి పట్ల తిరగగలుగుతాము అని చెప్తున్నారు. ఇక్కడ ఉదాహరణకు అర్జునుడు, ద్రోణుడు చిన్నప్పుడు విలువిద్య నేర్పించేటప్పుడు ఆయన ఒక పక్షి బొమ్మను పెట్టి ఆ కంటికి తగిలేటట్టుగా బాణం వేయాలని చెప్తే అక్కడ ఉన్నటువంటి మిగిలిన ఆయన సోదరులు కానీ కౌరవులు అందరూ నేర్చుకుంటున్నారు. ఒక్కొక్కరు వచ్చి ఏం కనపడుతుందంటే, మీరు వినే ఉంటారు ఈ కథ, పక్షి, ఆకాశము, చెట్టు, కొమ్మలు, ఆకులు ఇవన్నీ కనపడుతున్నాయి అని చెప్తూ ఉంటారు చాలామంది. కొంతమంది పక్షి ఒక్కటే కనపడుతుందని చెప్పిన వాళ్ళు ఉన్నప్పటికీ పక్షి కన్ను ఒక్కటి తప్ప నాకు ఏది కనపడలేదు అన్నది అర్జునుడు ఒక్కడే. అప్పుడు అతన్ని బాణం వేయమంటే కరెక్ట్గా ఆ బొమ్మ కంటి మీదకే బాణం వేయటం జరుగుతుంది. సో మనకేదైనా కావాలి అన్నప్పుడు ఆ ఏకాగ్రత ఉంటేనే ఆ పని జరుగుతుంది. ఏకాగ్రత లేకపోతే ఆ పని జరగదు అనే విషయం కూడా మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. ఆ ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్, ఫోకస్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనకి దేనికి అంటే, మనం భగవంతుడి పట్ల తిరగాలన్నా, దృష్టి మరల్చాలన్నా కూడా ఆ కాన్సన్ట్రేషన్ అవసరము. ఏ పనికైనా అవసరము, ఈ పనికి ఇంకా ఎక్కువ అవసరము. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యः తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. సో తాబేలు గనక
తన అవయవాలన్నీ కూడా ఎలా అయితే లోపలికి ముడుచుకుంటుందో అలాగే సర్వ విధాల అంటే మీరు చూసే ఉంటారు, తాబేలు లోపలికి అన్నీ తీసుకువెళ్ళిపోతే మనకి ఏం కనపడదు పైన షల్ తప్ప. అలాగే మనము ఈ ఇంద్రియాలన్నిటినీ ఎప్పుడు లోపలికి పెట్టుకోవాలి, ఎప్పుడు ఈ ఇంద్రియాలను ఈ ఇంద్రియాల నుంచి ఎప్పుడు విత్డ్రా అవ్వాలి అనేది మనకు తెలియాలన్నమాట. ఈ ఇంద్రియాలను కళ్ళు, ముక్కు, చెవు ఇవన్నీ చూస్తూ ఉంటాం, కరెక్టే. చూసిన ప్రతిదాన్ని కావాలనుకోకూడదు, విన్న ప్రతిదీ కూడా రియాక్ట్ అయిపోకూడదు. నోరు కూడా అదుపులో పెట్టుకోవాలి, తినటం కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇలా ఇంద్రియాలను మనం ఉపయోగించుకోవాలి. అవసరమైన విషయాలకు ఏదైనా చూడాలన్నా, అవసరమైతే వినాలన్నా పనికొస్తాయి. కానీ వాటి వలన ప్రలోభాలకు గురి కాకుండా మనము వాటిని కంట్రోల్ చేసుకోగలగాలి. ఈ తాబేలు ఎప్పుడైతే అవసరమో ఆ అవయవాల లోపలికి తీసుకువెళ్ళిపోయినట్లుగా మనం కూడా ఇంద్రియాలను అవసరమైనంత వరకే కానీ అనవసర ప్రలోభాలకు గురి చేస్తున్నప్పుడు వాటిని కంట్రోల్ చేసుకుని ఆగిపోయి మనము కంట్రోల్ చేసే స్టేజి నేర్చుకోవాలి. ధ్యాయతో విషయాన్ పుంసః. సో ఇక్కడి వరకు మనము ఇది స్థితప్రజ్ఞత అనమాట. ఇప్పటి వరకు బుద్ధియోగము ఈ కాన్సన్ట్రేషన్ పార్ట్ వరకు చూసాము. ఈ ఇంద్రియాల కంట్రోల్ వచ్చేసరికి ఇది స్థితప్రజ్ఞత అంటే అలా స్టేబుల్గా బ్యాలెన్స్డ్గా ఉండగలగటము. స్థితప్రజ్ఞత అంటే ఈక్వానిమిటీ, సమత్వము, అన్నిటినీ ఒకే రకంగా చూడగలగటం, అది స్థితప్రజ్ఞత. అది వాళ్ళ లక్షణాలు. ఇవన్నీ కూడా మళ్ళీ వివరంగా నెక్స్ట్ చాప్టర్స్లో చూస్తాం. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇది తెలుసుకోవాల్సింది. ముందుగా ఇది లేకపోతే మనం ఏ రకంగా కూడా భక్తి మార్గంలో ప్రోగ్రెస్ అవ్వలేము. సో ఈ స్థితప్రజ్ఞత గురించి ఇక్కడ ఇంకా చెప్తున్నారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. సో ఎప్పుడు ధ్యాయతో విషయాన్ పుంసః, ఎప్పుడు కూడా సంగస్తేషూపజాయతే, ఎప్పుడు కూడా ఈ విషయాలు అంటే ఇంద్రియాలను ప్రలోభ పెట్టే విషయాలు అంటే ఈ ప్రాపంచిక విషయాలు ఉంటాయి కదా. మరి కళ్ళు ఏదైనా చూస్తే అది కావాలనిపిస్తుంది, చెవులు ఏదైనా మ్యూజిక్ ఇది మళ్ళీ మళ్ళీ వినాలి, మళ్ళీ మళ్ళీ చూడాలి, టీవీ సీరియల్స్ కానివ్వండి ఏదైనా అలాంటివి, వీటన్నిటికీ ఆసక్తి పెరిగిపోతుందన్నమాట. ఇంద్రియాలు మనకి ఆసక్తిని పెంచేస్తాయి. ఈ సంగస్తేషూపజాయతే ఇవన్నీ మనకు ఈ అటాచ్మెంట్ పెంచేస్తాయి అన్నమాట ఆ విషయాల మీద. సో మనకి అటాచ్మెంట్ ఆసక్తి పెరిగిపోతే సంగాత్ సంజాయతే కామః, ఈ అటాచ్మెంట్ ఏం చేస్తుంది, కోరిక, కామాన్ని క్రియేట్ చేస్తుంది. డిజైర్, కామం అంటే కోరిక. అంటే ఉదాహరణకు ఒక బజార్ వెళ్తాం, ఒక వస్తువు చూస్తాం, అది మనకు బాగా నచ్చుతుంది, ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం, వెంటనే దాని మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఇంట్రెస్ట్ పెరిగిన కొద్దికి అది కొనుక్కుందాము అనేటటువంటి కోరిక కలుగుతుంది. అది ఆ కామాత్ క్రోధోభిజాయతే, ఇలా ఈ ఇంట్రెస్ట్ వల్ల కోరిక కలుగుతుంది. కోరిక వల్ల ఏం జరుగుతుంది, కోపం కూడా పుడుతోంది. ఎప్పుడు వస్తుంది ఆ కోపం, కొనుక్కోలేమనుకోండి, దాంతో చిరాకు వచ్చేస్తుంది. ఇది మనకి ఎంతో కావాలి, ఇది కొనుక్కోలేము, దీన్ని ఎలాగో ఏ రకంగా కొనుక్కోవాలి, ఏ రకంగా చేయాలి అనేటటువంటి కొనుక్కోలేకపోతున్నామనే బాధ, ఆందోళన, చిరాకు, తద్వారా కోపం, ఇవన్నీ కూడా కలుగుతాయి. సో ఇదంతటికీ కారణం ఏమిటి, ఈ ఇంద్రియం మనకు పెట్టిన ప్రలోభము. ఇది చూపిస్తే మనం వదిలేసాము, అక్కడికి లేదు, దాని గురించే ఆలోచిస్తున్నాం. అది అంత బాగుంది, ఇది ఇంత బాగుంది అనగానే కొనుక్కోవాలనే కోరిక కూడా కలిగిపోయింది. సో చూసిన ప్రతిదీ కూడా ఇంద్రియం చూపించిన దాని మీద ఆ ఆసక్తిని పెంచుకోకుండా కంట్రోల్ చేసుకోగలగటము అన్నది ఇక్కడ విషయం అన్నమాట. అలా చేసుకోలేకపోతే ఇలా మనకి చిరాకు, పిచ్చి, కోపము వచ్చేస్తూ ఉంటాయి. ఈ బొమ్మలో చూపిస్తున్నారు. అప్పుడు క్రోధం, ఆసక్తి కలుగుతుంది, ఆసక్తి వల్ల కోరిక వస్తుంది, కోరిక వల్ల కోపం వస్తుంది అంటున్నారు. కోపం వస్తే ఏం జరుగుతుందో ఇక్కడ చెప్తున్నారు. క్రోధోద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. సో క్రోధోద్భవతి సమ్మోహ, ఈ క్రోధం వల్ల సమ్మోహం అంటే అవివేకం కలుగుతూ ఉంటుంది. అంటే రీజనింగ్ పోతుందన్నమాట. ఇది కరెక్ట్, ఇది కాదనేటటువంటి ఒక రీజనింగ్ కూడా
పోతుంది. సమ్మోహాత్ స్మృతి విభ్రమ, ఇక ఎప్పుడైతే ఆ రీజనింగ్ పోతుందో ఇక మతి కూడా సరి అయినటువంటి మతి కూడా ఉండదు. ఆ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, ఎప్పుడైతే ఆ సరైనటువంటి మతి ఉండదో బుద్ధి కూడా నాశనం అయిపోతుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, బుద్ధే నాశనం అయిపోతే ఇంక మనిషే నాశనం అవుతారు అని చెప్పి ఈ శ్లోకంలో చక్కగా భగవంతుడే చెప్తున్నారు. సో కోపం వల్ల వచ్చే రియాక్షన్స్, దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏమిటి అంటే, క్రోధం వల్ల ఈ సమ్మోహం అవివేకం కలుగుతుంది. అవివేకం వలన ఈ మరుపు స్మృతి విభ్రమ అంటే అసలు మైండ్ సరిగ్గా పనిచేయదు. ఆ మైండ్ సరిగ్గా పనిచేయకపోవడంతో బుద్ధి కూడా పోతుంది. బుద్ధి పనిచేయకపోతే మనిషే పోవటం జరుగుతుంది. అంటే ఆ మనిషి ఎందుకు ఫిజికల్గా పోకపోయినా ఒక మనిషిగా ఎందుకు పనికిరాని స్థితి వస్తుంది అని చెప్తున్నారు. ఇది స్థితప్రజ్ఞత విషయంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలన్నమాట. అపూర్యమాణం అచలం అచలా ప్రతిష్టం సముద్రమాపా ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. సో నిరంతరం నిండుతూ ఉన్నప్పటికీ కూడా అచలం ప్రతిష్టం సముద్రమాప. సో ఈ నిరంతరం ఉన్నప్పటికీ కూడా అచలం అంటే చలించకుండా ఎలా అయితే స్థిరంగా ఉంటుందో సముద్రం, అలాగే తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే, ఎవరిలో అయితే ఈ కామాలన్నీ కోరికలన్నీ కూడా లీనమైపోతూ ఉంటాయో సశాంతి మాప్నోతి నకామ కామి, వాళ్ళు శాంతిని పొందగలుగుతారు. అలాంటి వాళ్ళు ఈ భౌతిక సుఖాలకు నకామకామి, ఈ భౌతిక సుఖాలకు మోక్షం ఎవరైతే గురి అవుతారో వాళ్లకు శాంతి అనేది ఉండదు, మోక్షం అనేది ఉండదు అని చెప్తున్నారు. సో నిరంతరం నిండుతూ ఉన్నప్పటికీ కూడా చలించకుండా, సముద్రం ఎప్పుడు నదులన్నీ వచ్చి కలిసిపోతూ ఉంటాయి దానిలో, అయినా కూడా అది చలించకుండా అది అలాగే ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే ఎవరిలో అయితే ఈ కామాలన్నీ కోరికలు, మనకు తెల్లవారు లేస్తే ఎన్ని కోరికలు, ప్రతిదీ కోరికే, ఆ కోరికలన్నీ వచ్చి మనల్ని ఢీకొడుతూ ఉంటాయి. సో ఈ సముద్రాన్ని గనక అన్ని వైపుల నుంచి ఈ నీళ్ళు ఎలా వచ్చి చేరుతూ ఉన్నా కూడా అది ఎలా కామ్గా ఉంటుందో, అది ఎలా అయితే అలాగే కదలకుండా ఎక్కడికి పోకుండా ప్రవహిస్తూనే ఉంటుందో, అలాగే ఇన్ని కోరికలు ఎవరు వచ్చినా కూడా దానిని అణిచేసిన వాడే శాంతిని పొందుతాడు. ఈ భౌతిక సుఖాలకు ఎవరైతే గురి అవుతారో వాళ్లకు మోక్షం అనేది లేదు. సో ఈ కోరికలు ఏదైనా కలుగుతూ ఉన్న వాటిని అణిచివేయగలగాలి, ఇంద్రియాలను అలా ప్రలోభాలకు గురి చేయకుండా ఉండగలగాలి. అది స్థితప్రజ్ఞత. ఇంకా స్థితప్రజ్ఞత గురించి చాలా వివరంగా మనం ఇంకా ముందు కూడా చూస్తాము. బట్ ఇక్కడ బ్రీఫ్గా చెప్తున్నారనమాట. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. సో అర్జున, ఇలా బ్రహ్మజ్ఞానం పొందిన వాడి దృష్టి ప్రపంచ విషయాల మీదకు మళ్ళీ మళ్ళదు. కాబట్టి మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిత్వాస్యాం అంతకాలేపి, అంతకాలంలో అంతిమ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్నవాళ్ళు బ్రహ్మ నిర్వాణం రుచ్చతి, వాళ్లకు బ్రహ్మ నిర్వాణం రుచ్చతి లభిస్తుంది. ఏది బ్రహ్మ నిర్వాణం అంటే మోక్షం. సో ఈ జనన మరణ చక్రం నుంచి వాళ్లకు విముక్తి పొందుతారు, ఆ భగవంతుడి యొక్క దివ్యధామాన్ని చేరుకోవచ్చు, మోక్షం వస్తుంది అని చెప్తున్నారు. సో ఎవరైతే ఇలా బ్రహ్మజ్ఞానం పొందుతారో వాళ్లకు ప్రపంచ విషయాల మీదకు మళ్ళీ దృష్టి మరలదు. అంటే ఈ రకంగా బ్యాలెన్స్డ్గా ఉండటం, ఎవరైతే ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుని తద్వారా మనస్సును కంట్రోల్ చేసుకోవటం, మనస్సు ఇంద్రియ ప్రభావానికి లోనవ్వకుండా కంట్రోల్ చేసుకోగలిగిన వాళ్ళు ప్రపంచ విషయాల మీదకి వాళ్ళకు దృష్టి మళ్ళదు. వాళ్ళు మరణ సమయంలో కూడా ఈ వివేకంతోనే స్థిరంగా ఉన్నటువంటి వ్యక్తి తప్పనిసరిగా మోక్షాన్ని పొందుతాడు. ఈ జనన మరణ చక్రం నుంచి విముక్తి పొంది భగవంతుణ్ణి పొందుతాడు అని చెప్తున్నారు. సో కలియుగ ధర్మం ఏమిటి అంటే చాంటింగ్ ద హోలీ నేమ్, జపించటమే మన కలియుగ ధర్మం అని చెప్తున్నారు. సో భగవన్నామాన్ని జపిస్తే
మనకు ఈ స్థితప్రజ్ఞత లక్షణాలు ఇవన్నీ అలవర్చుకోవాలి అంటే ముందు మొట్టమొదటి మెట్టు ఏమిటి అంటే భగవన్నామ జపం. ఈ కలియుగంలో దాని ఆధారంగానే మనము ఈ మోక్ష మార్గంలోకి వెళ్ళవచ్చు. సో మనం ఇక్కడ నేర్చుకున్నది ఏమిటి ఈ క్లాస్లో ఇప్పుడంటే వీఆర్ నాట్ దిస్ బాడీ. మనము ఈ శరీరం కాదు, మనము ఆత్మ, స్పిరిట్, సోల్స్. అంటే మనము శరీరం కాదు, ఆత్మ అన్నది నేర్చుకున్నాము. తర్వాత ఆత్మ అనేది ఎక్కడికి పోదు, అది అజో నిత్య శాశ్వతోయం పురాణం. అంటే పుట్టుకలేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. మనిషి పోయిన ఆత్మ ఎక్కడికి పోదు, బాడీ పోయినా అని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఆత్మనెవరు ముక్కలు చేయలేరు, ఎవరు తడపలేరు, ఎవరు ఆర్పలేరు, ఎవరు కూడా కాల్చలేరు అని కూడా చూసాము ఆత్మ గురించి. తర్వాత ఇంకొకటి ఏం చూసాము, ఆగమాపాయనో నిత్యం అని చెప్పా. అంటే ఏంటి, సుఖ దుఃఖాలు శీతోష్ణ స్థితిలాగా మన ఏది సమ్మరు వింటరు ఎలా వచ్చిపోతూ ఉంటాయో సుఖ దుఃఖాలు కూడా నిత్యం కాదు, అవి కూడా వస్తూ పోతూ ఉంటాయి అన్నది చూసాము. ఇంకోటి ఏం చూసాము, భగవంతుడికి శరణు వేడితే మనకు అది భక్తి మార్గంలోకి దారితీస్తుంది. సో భగవంతుణ్ణి మనం జపంతో చాంట్ చేయండి, హరే కృష్ణ హరే కృష్ణ, చాంట్ హరే కృష్ణ అండ్ బీ హ్యాపీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశకం నామనం కలికల్మషనాశకం, నాతః పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే. సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే సకల వేదాలన్నీ వెతికినా కూడా ఈ కలియుగ విషపూరిత ప్రభావాలను రూపుమాపటానికి 16 పేర్లు కలిగిన ఈ హరే కృష్ణ మంత్ర జపం కన్నా వేరే తరోపాయం కనరాదని కలిసంతరణ ఉపనిషత్తులో ఉన్నదని మనం ఇక్కడ చూస్తున్నాము. సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీకు సమయం వచ్చినప్పుడు కుదిరినప్పుడు ఈ జపం చేసుకోండి. కృష్ణం వందే జగద్గురుం. సో ఇది ఈరోజు మనం చూసింది. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో